కట్టను కంట్రోల్ చేసిన సార్ ఎందుకంటే మీరు మరొకసారి అవకాశం ఇవ్వడం కోసమైనా ఇప్పుడు కొద్దిగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది సార్. సార్ ఒక 3 పిటిషన్స్ మాత్రమే ఉన్నాయి సార్ నేను ఇవ్వాల్సిన. సబ్జెక్ట్ చదవండి. ఎస్ సార్. ఒకటి సార్, గౌరవ మంత్రివర్యులు నిజంగా మా ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రివర్యులు గతంలో భువనగిరి ఎంపీగా పనిచేసినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు ఇక్కడ ఉన్నటువంటి వెంకటరెడ్డి సాబ్కి డైరెక్ట్గా చెప్పేటువంటి అవకాశం దొరికింది నాకు ఇవాళ. సార్ తమరు ఎంపీగా పనిచేసినటువంటి భువనగిరి ప్రాంతంలో చిటకోడూరు అనేటువంటి ఒక గ్రామంలో బ్రిడ్జ్ ఉంది సార్, తమరి పరిధిలోకే వచ్చేది సార్ అప్పట్లో. ఆ బ్రిడ్జ్ 4 దశాబ్దాల క్రితం లో లెవెల్ బ్రిడ్జ్ కడితే ఇవాళ వర్షం వస్తే అక్కడి గ్రామాలు అక్కడే, ఇక్కడి గ్రామాలు ఇక్కడే సార్. ఆ ప్రజలు చాలా రోజుల నుంచి ఒక జేఏసీగా ఏర్పడి ఆ సమస్య పరిష్కారం కోసం గతంలో ఎన్నిసార్లు విన్నవించుకున్నా కాలే సార్. ఇప్పుడు మా అదృష్టం కొద్దీ మా మంత్రివర్యులు ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఆ చిటకోడూరు బ్రిడ్జిని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్. దానికి మంత్రివర్యుల నుంచి సరైన అవకాశం దొరికింది సార్ మాకు ఈసారి. తమరి ద్వారా ఈ పిటిషన్ను ప్రభుత్వానికి అందజేస్తూ ఉన్నాం సార్. ఇక రెండో అంశం సార్, కీసర యాదాద్రి పుణ్యక్షేత్రం ఏదైతే ఉందో సార్ దానికి భువనగిరి వయా పోవడానికి రద్దీ ఎక్కువ కావడంతో కీసర, బొమ్మల రామారము, ఆ తర్వాత తుర్కపల్లి, మాదాపురం, చీకటిమాడి మీదుగా పోయేటువంటి ఒక రహదారి ఉంది సార్. సో ఆ రహదారి విస్తరణ కోసం గతంలో కొద్దిగా ఏదో చర్యలు చేపట్టినట్టు అనిపించింది సార్, కానీ అది ఎక్కడికక్కడ ఆగిపోయింది సార్. కాబట్టి ఈ రహదారి విస్తరణ కోసం తగిన నిధులు మంజూరు చేసి దాని ఒక 4 లైన్గా చేయగలిగితే ఇటు కీసర పుణ్యక్షేత్రం కానీ, అటు యాదాద్రి పుణ్యక్షేత్రం కానీ, మరోవైపు గంధమాల రిజర్వాయర్, ఈ అన్నిటికి కూడా కలిపి ఒక మంచి వే అవుతుంది సార్. కీసర నుంచి తుర్కపల్లి వరకు డబుల్ రోడ్ను శాంక్షన్ చేసి సో దాన్ని విస్తరిస్తే కనుక మీరు నిజంగా ఈ ప్రాంతానికి ఒక అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు సార్. ధన్యవాదాలు సార్.